ఏదైతే ఇప్పుడు యుద్ధం జరిగింది కదా ఫ్రెండ్స్, ఏదో ఆషామాషిగా జరగలే. సంవత్సరాల పాటు, నెలల పాటు, అట్లీస్ట్ రోజుల పాటు. ఎన్ని రోజులు అన్నది ఇక మనకు తెలియదు, కానీ రోజుల పాటు జబర్దస్త్ ప్లానింగ్ జరిగింది. అండ్ ఇజ్రాయెల్ కంప్లీట్గా ఒక డ్రైవర్ సీట్లో కూర్చొని దీన్ని నడిపింది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే కో డ్రైవర్ సీట్లో అమెరికా కూర్చున్నది తప్ప డ్రైవర్ సీట్లో కంప్లీట్గా కూర్చున్నదంతా ఇజ్రాయెలే. దానికి ఎట్లా సాక్ష్యం అనేది ఇలా నేను మీకు కంప్లీట్గా డాట్స్ కనెక్ట్ చేస్తాను. ఆబ్వియస్గా మనకైతే ఎవరు ఫోన్ చేసి చెప్పరు, మనం అంత పెద్ద అవకాశం కూడా కాదు. బట్ ఆబ్వియస్గా ఏమేమి నడుస్తున్నది, ఏమేమి జరుగుతున్నది అనేది అన్నీ మనం మాట్లాడతాం. కాబట్టి అంటే నేను ఇప్పుడు ఇది ఎందుకు మీ అందరికీ తెలియజేద్దామని చెప్పి డిసైడ్ అయినాము, మాట్లాడుకుందాము అని చెప్పి ఆలోచిస్తున్నాము అని అంటే, ఒకటి నేను ప్రతిసారి ఒకటి మాట్లాడుతూ ఉంటాను. నా గురువులు కూడా నాకు ఇదే నేర్పిండ్రు. వీ షుడ్ నెవర్ ఫెయిల్ టు ప్లాన్ బికాస్ వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్. అంటారు కదా, వీ నెవర్ ఫెయిల్ టు ప్లాన్ బికాజ్ వీ నెవర్ ప్లాన్ టు ఫెయిల్ అనేది ఒక తత్వం ఉంటుంది మార్కెటింగ్లో. సో ఈ ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. ఎంతవరకు ఇంపార్టెంట్ ఉంటుంది అని అంటే ఫ్రెండ్స్, ఇజ్రాయెల్ ఇంత సక్సెస్ఫుల్ కావడానికి కారణం ఏంటంటే, కొన్ని రోజుల ముందో, కొన్ని నెలల ముందో, కొన్ని సంవత్సరాల ముందో ఇరాన్లో ఉన్న సీసీ కెమెరాలు మొత్తము హ్యాక్ చేసి పడేసింది, ఎస్పెషల్లీ తెహరాన్లో. అంటే ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ మీరు ఇమాజిన్ చేయండి, మనం భాగ్యనగరంలో ఉంటున్నాము, హైదరాబాద్లో ఉంటున్నాము. హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరి, అకార్డింగ్ టు రేవంత్ రెడ్డి, సికింద్రాబాద్, ఇవన్నీ మనం సీసీ కెమెరాలు హ్యాక్ చేస్తే ఎంత ఇంటెల్ వస్తుందో. ఎవడెవడు ఏడ దాచుకున్నాడో ఆ తొర్రలకి గుంజి కొట్టడం పెద్ద ఇబ్బందికరంగా ఉంటుందా? సో ఈ స్ట్రైక్ అనేది కేవలం ఒక దాడి కాదు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే అసలు డాడీ ఎవడు రా ముస్లిం నేషన్లకు అని అంటే డైరెక్ట్గా ఇజ్రాయెల్. వాళ్ళు ఇప్పుడు ఏమని అంటారు, ముస్లిం బ్రదర్హుడ్ నేషన్స్ ఆర్ ముస్లిం కంట్రీస్ ఏమని అంటున్నారు, మేము ఇట్లా అని అంటాం. ఇప్పుడు యహూదీ అంటే ఇక మీకు తాత నాయనమ్మలు ఎవరు అని అనేది ఇక మీరు చరిత్ర ఏం చెప్తుంది అని అనేది మనం చదువుకోవాలి ఇక. సో ఇలా వాళ్ళకి తాత అయిందా, డాడీ అయిందా, ఎవరైందా అని అనేది ఒకసారి మీరు అర్థం చేసుకోండి. అండ్ మోర్ ఓవర్ ఈ దాడి ఒకసారి చూడండి, మిడ్ నైట్ కాలే, ఏదో నీడల ఛత్రఛాయాల కాలే, బ్రాడ్ డే లైట్లా, దినంలా 8:30 ప్రాంతంలో ఎవరిని కొట్టిర్రు? ఇరాన్ సుప్రీం లీడర్ కమినీ అని కొట్టి పడేసారు. ఒక రిటాలియేషన్ బదులా, నువ్వు మమ్మల్ని గెలికినావు, నిన్ను గీకి చంపుతాం నా కొడక, కులే ఆమ్ నీతో ఆడుకుంటాం, కూన్కి హోలీ కేలేంగే అని చెప్పి మనోన్తో ఆడుకున్నారు. అండ్ మెసేజ్ క్లియర్ కట్గా ఉన్నది. మెసేజ్ ఏ రకంగా ఉన్నది అంటే అక్యురేట్గా కొట్టిరు. ఇజ్రాయెల్ కొట్టింది అని అంటే ఇంకా అలా డౌట్ లేదు. నేను చెప్పిన కదా ఆ రోజు కూడా నాకు పొద్దున ఒక ఫోన్ కాల్ వచ్చి, గిరి సెన్సేషన్ ఉంది, కొట్టిపడేసిరు కమినీని అని అంటే ఒక డౌట్ వచ్చినుండే మా వాడికి, ఫోన్ చెప్పినోడికి, గిరీష్ మళ్ళీ కొట్టినరా లేదా, అది కన్ఫర్మేషన్ ఇంకా రాలే, వాళ్ళు బతికే ఉన్నారు అని చెప్తే, ఇజ్రాయెల్ కొట్టింది. అమెరికా కొట్టిందంటే నేను కొంచెం గొప్పన డౌట్ పడతా. ఇజ్రాయెల్ కొట్టిందంటే ఇంకా అలా డౌటే లేదు, అలా అక్యురేట్ ఉంటుంది. బికాస్ మూమెంట్నే ట్రాక్ చేస్తారు. అసలు మూమెంట్ ఎట్లా ట్రాక్ చేసిర్రా బై అని చెప్పి జర కొంచెం డీప్ డైవ్ చేసి అన్ని డాట్స్ కనెక్ట్ చేసి చూస్తే తెహరాన్లో కంప్లీట్గా సీసీ కెమెరాలు మొత్తం ట్రాకింగ్లో పెట్టేసిరట. అంటే వీళ్ళు ఎక్కడెక్కడ పోతున్నారు, ఇలా రొటీన్ ప్యాటర్న్ ఏంది, వీళ్ళు ఎక్కడెక్కడ పోతున్నారు, ఇలా నడవడేంది, అంటే ఇలా సెక్యూరిటీ లేయర్స్ ఏ రకంగా ఉన్నాయి, ఏ సెక్యూరిటీ ఎట్లా వీళ్ళకు ఇన్వాల్వ్ అవుతుంది, ఎక్కడెక్కడ వీళ్ళతోని మూమెంట్ అవుతుంది, ఇది మొత్తం తీసుకున్నారట. ఇజ్రాయెల్ సుమారు సంవత్సరాల పాటు కెమెరాలను, మొబైల్ ఫోన్లను ట్రాక్ చేసుకుంటూ వస్తున్నది అని అంటే, ఇవాళ ఈ ఇస్లామిక్ కంట్రీస్ ఏవైతే ఇజ్రాయెల్ మీద లొల్లి చేస్తున్నాయి కదా, వాళ్ళు ఆలోచించుకోవాలి. ఇజ్రాయెల్ మీద ఒక్క మాట, నేను అందుకే ఇజ్రాయెల్ని ఇష్టపడతా. వాళ్ళ దేశం కోసం వాళ్ళు ఏడుదాకరైనా పోతారు, దేశభక్తి అనేది ఏడుదాకరైనా పోతారు. అండ్ ఇజ్రాయలీ జెట్స్ ఎట్లా పోయినాయి అంటే లాంగ్ రేంజ్ ప్రెసిషన్గా కొట్టినాయి. సుమారు 30 బాంబులు అంట, అండర్ గ్రౌండ్ బంకర్లు అంట, పెనట్రేటివ్ స్ట్రైక్స్ చేసిరట. ఒప్పుకుంటా, 4 B-2 బాంబర్లు అమెరికా ఉండే కదా, ఇజ్రాయెల్ కొట్టగలుగుతున్నాయి కాదు, ఎవరితో చేతులు కలిపి ఎవరిని ఎట్లా శత్రువుని సంహరించాలని అనేదే కదా ఆట. ఇక్కడ అలయన్స్లు కనిపిస్తాయి, ఇక్కడ మోటివేషన్ కనిపిస్తుంది, అన్నిటికంటే ఎక్కువ దేశం మీద ఉన్న ఇన్స్పిరేషన్ కనిపిస్తుంది, దేశం మీద ఉన్న ప్రేమ కనిపిస్తుంది. ఇది సింబాలిక్ కాదు ఫ్రెండ్స్, దిస్ వాజ్ ఎ సిస్టమిక్ అటాక్ ఆన్ ఇరాన్. అండ్ ఇట్ వాజ్ నాట్ ఎన్ అటాక్, ఇట్ వాజ్ ఎ జస్టిస్ టు ది పీపుల్ ఆఫ్ ఇరాన్. మొత్తం ఇరానియన్లు ఎక్కడెక్కడున్నా వాళ్ళందరూ ఎంత సంతోషంగా ఉన్నారంటే, అలా కొత్త ఆశ చిగురించింది వాళ్ళకంతా. అరే ఇమాజిన్ చేయరు మీరు, ట్రాఫిక్ కెమెరాలు మొత్తం హ్యాక్ చేసిరు సంవత్సరాల పాటు అని అంటే, ఆ ఎన్క్రిప్టెడ్ ఫుటేజ్ మొత్తం వాళ్ళ దగ్గర ఉన్నది అని అంటే, సర్వర్లలో పెట్టుకొని మెయింటైన్ చేస్తున్నారు అని అంటే, ఇది ఏమన్నా పోరగల మజాక్ అని అనుకుంటురా అని నేను ఇవాళ అడుగుతున్నా. అండ్ కేవలం ఇది వాళ్ళు డేటా అక్యురేట్గా ఎట్లా మెయింటైన్ చేసిరు అని అంటే, ఇది సాక్ష్యం ఫ్రెండ్స్, ఆధారాలతోనే కదా మేము మన చిత్రగుప్త. October 7th ఏదైతే వీళ్ళకు సంహారణ జరిగింది కదా ఇజ్రాయెల్లో, ఎట్లా ఊత కోత కోసిర్రు. అయితే October 7 మసాకర్ అని వాళ్ళు మరవలే.
కొత్త మోడర్న్ మిలిటరీ హిస్టరీ చరిత్రను సృష్టిద్దాం అననే దృఢ సంకల్పం, దేశ ప్రేమ ప్రతి ఇజ్రాయేలీని ఇలా చేతులు కల్పించేటట్టు ప్రయత్నం చేసింది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే ఇజ్రాయేలీ బ్రదర్హుడ్ అనేది ఒకటి తయారైంది ఇలా ప్రపంచంలో. ప్రతి మనిషి మనసున్న మనిషి ఇజ్రాయెల్కి సపోర్ట్ చేసుడు మొదలెట్టిండు. అంటే గిరీష్ ఇప్పుడు ప్యాలెస్టీన్ జైసా కర్నా వైసా భర్నా ఆడు చేసిన దానికి ఖచ్చితంగా ఎఫెక్ట్ పడుతుంది కదా. నువ్వు ఒకసారి అర్థం చేసుకో, ఎవడెవడైతే యాక్సిస్లో ఉన్న లీడర్ ఎవడెవడైతే ఉండో చూడు, వాడందరి అలా 72 హూర్ ముబారక్ అయింది. హమాస్, హెజ్బుల్లా, ఐఆర్జీసీ, హౌతీస్ అండ్ నిన్నగాక మొన్న కమినియాడు కూడా పోయిండు లేడు. ప్లాన్ చాలా సింపుల్గా అనిపిస్తుంది పేపర్ మీద, బట్ అటాక్ ఏదైతే చేసింది చూడు ఒక కొత్త డాక్ట్రైన్ని కూడా సృష్టిస్తుంది, గ్రౌండ్ ఇన్వేజన్ని చూపిస్తుంది, ఎవరితో చేతులు కలిపి ఏ రకంగా ఎట్లా కొట్టాలా అనేది చూపిస్తుంది. అండ్ వీళ్ళు చేసిన రాడికల్స్ మనం ఎప్పుడు మాట్లాడదు, వీళ్ళు చేస్తారు, తర్వాత విక్టిమ్హుడ్ అని చేస్తారు. అవన్నీ నేను ఇవాళ తర్వాత మాట్లాడతా ఖచ్చితంగా. సమప్ చేయాలి కదా, 3 రోజుల నుంచి మనం ఇది మాట్లాడుతున్నాం, ఇవాళ సమప్ చేస్తున్నా. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే ఇరాన్ ఇజ్రాయెల్ మీద ఎన్నో ప్రాక్సీస్ చేసింది, అది హమాస్ రూపంలో, హెజ్బుల్లా రూపంలో, హౌతీస్ రూపంలో అండ్ సెల్ఫ్ ఐఆర్జీసీ రూపంలో. మామూలుగానా దగ్గర కొన్ని వేల మిజైళ్ళ మీద వేసింది. అంటే ఇజ్రాయెల్ ఒక 5 ఫ్రంట్ వార్ ఇవాళ గెలిచింది. నేను సంహరిస్తా, నా కొడుకులను దించుతా అని చెప్పి దించింది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే ఒక 5 ఫ్రంట్ వార్, హమాస్ ఒక దగ్గర, హెజ్బుల్లా ఒక దగ్గర, హౌతీస్ ఒక దగ్గర, వీళ్ళందరినీ కలిపి కూడా కొట్టిందంటే మజాకా. కొట్టడమే కాదు సిన్వర్ ఎవరైతే అక్టోబర్ 7th ఈ గాజా అటాక్కి కంప్లీట్గా ఇజ్రాయేలోల మీద దాడి చేయించిండు చూడు, యాహ్యా సిన్వర్ అని ఎవరైతే ఉన్నారు చూడు, వేటాడి మరి సంపిరు గాజాల, వేటాడి మరి. అందుకే ఇజ్రాయెల్ నేను జిందాబాద్ అని అంట. వాళ్ళ దేశ ప్రజలను ఆ రకంగా పండుగ చేసుకుంటుంటే వాళ్ళని కంప్లీట్గా మౌత్కే ఘాట్ జబ్ ఉతార్ దియా గయా తో ఆబ్వియస్లీ వేటాడతారు కదా. అరే నిజంగా చెప్తున్నా, ఇజ్రాయెల్ వాళ్ళ గురించి చదువుతుంటే కూడా అరే నీ అమ్మ ఏంద్రా బాయ్ ఇంత చిన్న మళ్ళీ ఇంత ఉంటుంది. ఎంటైర్ సీనియర్ లీడర్షిప్ ఏదైతే ఉంది చూడు, ఎంటైర్ 50% ఆఫ్ ది గాజాను కంట్రోల్ చేసే సీనియర్ లీడర్షిప్ని లేపడేసారు, కంట్రోల్ లేకుండా చేసి పడేసారు. అక్కడికే ఆగలే. హెజ్బుల్లా వన్ ఆఫ్ ది మోస్ట్ సొఫెస్టికేటెడ్ నాన్ స్టేట్ మిలిటరీ అది హెజ్బుల్లా. వరల్డ్ కూడా రికగ్నైజ్ చేస్తుంది. హెజ్బుల్లా ఎంటర్ అయింది, ఇజ్రాయెల్కి చాలా కష్టమవుతుంది అని చెప్పి ఎన్నో నరేటివ్లు నడిచినాయి. గంట అని చెప్పి హసన్ నర్సల్లాని లేపేసిరు చూడు, పేజర్ ఆపరేషన్తో పేజర్లు పెట్టి లేపేసిరు. కొంతమంది సండాస్లలో లేపేసిరు చూడు. ఎప్పుడైతే హసన్ నర్సల్లాని లేపేసిరు చూడు, అసలు ఇస్లామిక్ వరల్డ్లో ఇంత పెద్ద హ్యూమిలియేషన్ ఎప్పుడు జరగలేదు. వన్ ఆఫ్ ది నాన్ స్టేట్ మిలిటరీ అండ్ వన్ ఆఫ్ ది పవర్ఫుల్ మిలిటరీ వాళ్ళని మౌత్కే ఘాత్ ఎట్లా దించేసిరు అనేది ఒకసారి మనం అందరం చూడాలి. బషర్ అల్ అసద్ ఎవరైతే కంప్లీట్ సివిల్ వార్ని సేవ్ అయిండో వాడిని కూడా బషర్ అల్ అసద్ని కూడా వేసి పడేసిండు. ఈ మనిషి ఇరాన్ని సుమారు 15 సంవత్సరాల నుంచి, ఇక మీకు చెప్తున్నా కదా, ద మ్యాన్ ఇరాన్ హ్యాడ్ లేబుల్డ్ టు ప్రొటెక్ట్ ఫర్ 15 years వాజ్ గాన్ ఇన్ 72 hours. ఆపరేషన్ ఫిక్స్ చేసిర్రు. 72 గంటలల్లో 15 సంవత్సరాల పాటు ఇజ్రాయెల్ని ఇబ్బంది పెడుతున్నోడిని 72 గంటలల్లో టార్గెట్ లాక్ అయిందనంటే డాగ్ ఫైట్ కంటే డేంజర్ ఇది. అరే ఇవంతా ప్లానింగ్ చేసారు. వీళ్ళ ప్లానింగ్ ఎంత ఘోరంగా ఉన్నది. ఇరాన్లో ఉన్నది ఇజ్రాయెల్ ఉన్నది ఇజ్రాయెల్ అన్నది అర్థమవుతలేదు ఇప్పుడు. ఇజ్రాయెల్ ఎక్కడెక్కడ ఉన్నది అనేది అర్థమవుతలేదు ఇప్పుడు. ఎందుకు చెప్పాలన్నా, బ్రేకింగ్ న్యూస్ నిన్న ఏంది తెలుసా, డిఫెన్స్ మినిస్టర్ని 48 గంటలలో కమినిగాని లేపిన 48 గంటలలో డిఫెన్స్ మినిస్టర్ని కూడా లేపడేసారు. ఇలా నెట్వర్క్ చూస్తుర్రు రానంటున్నా మీరు, రానంటున్నా. ఈడికి ఆగలే. స్పెక్యులేషన్ ఏందనంటే ఇస్మాయిల్ ఖానీ అని చెప్పి ఈయన ఉన్నాడట. ఈయన ఇజ్రాయెల్కి యాక్చువల్గా సపోర్ట్ చేస్తున్నాడు అని చెప్పి ఒక రూమర్ నడుస్తుందట. ఈయనని ఇరాన్ ఫోర్సెస్ అరెస్ట్ చేసినాయట. ప్రతిసారి దాడి జరిగినప్పుడల్లా ఈడు ఉంటాడు, చక్మాంచి వెళ్ళిపోతాడు, ఇస్మాయిల్ ఖానీ వెళ్ళిపోతాడు, ఆడ బాంబే వెళ్తుంది. మనోడు ఎందుకు బతుకుతున్నాడు అని చెప్పి ఒక డౌట్ పడ్డదట. అరే ఈయన ఒక్కొని పట్టుకుంటారేమో రాబే మీరు, నాకు అర్థం కాదు. మీ సీసీ కెమెరాలు ఇవి ఇది ఇప్పుడు ఉన్నది ఏంద్రా డిస్కషన్ చేయనికే. నిన్న ట్రంప్ మన ఇరాన్ పీస్ టాక్స్ మాట్లాడదామని అంటే దర్ మిలిటరీ ఈజ్ ఓవర్, మంచక్క రోల్ అవుతుంది కదా. సో ద మిలిటరీ ఈజ్ ఓవర్, దెర్ ఈజ్ నథింగ్ టు బి డిసైడెడ్.
ఫర్దర్ ఆన్ దిస్ సబ్జెక్ట్ అండ్ అసలు ఎవరితో మాట్లాడాలి నేను, నా స్థాయి అదా అన్నట్టు మాట్లాడుతున్నాడు. క్లియర్ కట్గా వ్లాదిమిర్ పుతిన్ రష్యా క్లియర్ కట్గా ఏమని చెప్పేసింది, ఇరాన్తో మాకు ఏదైతే సైంటిస్టులతో సంబంధం ఉండే చూడు, ఎన్రిచ్మెంట్ ఆఫ్ యురేనియం ఎక్సెట్రా, వాళ్ళతో మాకు కనెక్షన్ ఎగిరిపోయింది, వాళ్ళు లేరు అని చెప్పిండ్రు. బయటకు వస్తున్నదే గింతున్నది, లోపల ఇంకేమేం చేస్తుందో ఇజ్రాయెల్ అనేది ఎవరికి తెలియదు.